Respected Mayor, respected Commissioner, respected colleagues, with deep sorrow, the untimely loss of our colleague, respected corporator Sri Vanga Masudan Reddy Garu is a great loss to the GHMC and to the city of Hyderabad. His dedication to public service, commitment to people welfare, and his cordial relations earned him deep respect among the citizens and colleagues. My heartfelt condolence to his family. May his soul rest in eternal peace. Thank you. గౌరవ మేయర్ గారికి మరి సభకు నమస్కారం. చంపాపేట్ కార్పొరేటర్ వంగా మస్తూర్ రెడ్డి గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి కనుక ఆయన గురించి చెప్పాలని చాలా ఉన్నాయి. కానీ ఆయన మంచి వ్యక్తి అనే పేరు ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు ఆయన మరణం తర్వాత చాలా మంది అన్ని పార్టీల వారు కూడా స్టేటస్లు మరి ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం చాలా గర్వకారణంగా ఉంది. ఆయన ప్రతి సబ్జెక్టు మీద కూడా ప్రతి విషయంలో కూడా అవగాహనతో మాట్లాడుతూ అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ కౌన్సిల్ను ఒక సబ్జెక్టు విధంగా మాట్లాడతారు కనుక మసూద్ రెడ్డి గారు ఈరోజు లేకపోవడం బాధాకరం. అదేవిధంగా వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నా. Now, Commissioner గారు, you want to speak? అందరికీ నమస్కారం. ముందుగా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, అధికారులకి, కార్పొరేటర్లకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. లాస్ట్ కౌన్సిల్లో మధుసూదన్ అన్న ఒక చిన్న విషయాన్ని వారు మాతో పంచుకోవడం జరిగింది భోజనం సమయంలో. రాజకీయాలు అనేటివి ఉంటే ఎప్పుడైనా, కానీ మనిషి హెల్దీగా ఉన్నప్పుడు ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి, తినే సమయంలో వారు వచ్చి మాతోని నవ్వుతూ మాట్లాడుతూ హెల్దీగా ఉండండి అని చెప్పినప్పుడు మాకు అర్థం కాలేదు. కానీ మొన్న వారు చనిపోయినప్పుడు అర్థమైంది, వారికి ఇబ్బంది అయింది. అన్నిటినీ కూడా తట్టుకొని ప్రజలలో ఉంటూ ఆ బాధను కూడా ప్రతి ఒక్కరికి తెలియకుండా వారు చేసిన సేవను నిజంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. ఈ రోజు వారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడు కౌన్సిల్లో వారితో ఆర్గ్యుమెంట్ అయినప్పటికి కూడా ఎప్పుడు వారు మనసుకు తీసుకోకుండా బయటికి వచ్చి చాలా బాగా మాట్లాడినాం అని చెప్పేసి ఎంకరేజ్ చేయడం అనేది ఏ నాయకుడికి సాధ్యం కాదు. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఏది జరిగినా కూడా ఇమీడియట్ గా దాన్ని సీరియస్ గా తీసుకోవడం అట్లా జరుగుతుండే. బట్ గత కొన్ని కౌన్సిల్ సమావేశంలో వారితో జరిగిన ఆర్గ్యుమెంట్స్ కూడా బయటికి వచ్చిన తర్వాత ఇంతే గట్టిగా మాట్లాడాలి, ఇట్లనే ఉండాలి అని చెప్పేసి వారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ నిజంగా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుండే. సో రాజకీయాలకు అతీతంగా వారు ఇచ్చిన సపోర్టు, ఒక బ్రదర్ లాగా వారు ట్రీట్ చేసిన విధానం చాలా అంటే ఈ రోజు ఒక బ్రదర్ ని కోల్పోయినామన్న బాధ ఈ కౌన్సిల్లో వ్యక్తపరుస్తూ వారి కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని అండ్ వారందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. గారు will present the budget. Good morning all. Honorable Mayor Garu, Honorable Deputy Mayor and members and art card కార్పొరేటర్స్, నా తరపు నుంచి మరి ఒకసారి ఈ లాస్ట్ జనరల్ సమస్యకు, జనరల్ అసెంబ్లీకి వచ్చిన దానికి, కార్పొరేషన్ జనరల్ బాడీ కౌన్సిల్కి వచ్చిన అందరికి నా తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముందు ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఛాలెంజెస్ వి ఫేస్డ్ ఇన్ దిస్ బడ్జెట్ ప్రిపరేషన్. ఈ బడ్జెట్లో కొంచెం మీ అందరికి తెలుసు, రెగ్యులర్ బడ్జెట్కు ఒక స్ట్రాటజీ టైం లైన్ ఉంటుంది. దాని ప్రకారం మన స్ట్రాటజీ ప్రాసెస్ ఫాలో చేసుకొని స్టాండింగ్ కమిటీలో ముందు పెట్టుకొని ఓకే సార్. సో జస్ట్ ఫర్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్, I'll just go into English right now, speak in English. So we have faced lot of challenges in preparation of this budget compared to previous budgets. Major challenges we faced is about merging, like 27 urban local bodies merged. I'll mix both mix taste and madam. I'll talk both, ma'am. I'll talk both.
టీ సో సో మన అనుకున్న ప్రకారం చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ఈ బడ్జెట్లో. ముందు 27 అర్బన్ లోకల్ బాడీస్ మెర్జ్ చేయడం. ఆ మెర్జ్కు మీరందరం బడ్జెట్లో స్పెషల్ సెషన్ పెట్టుకొని మనం కూడా డిస్కస్ చేయడం. దాంతోపాటు అర్బన్ లోకల్ బాడీస్ని పూర్తిగా జిహెచ్ఎంస్లో మెర్జ్ చేసిన తర్వాత వారు లయబిలిటీస్ అసెట్స్ కూడా కాల్కులేట్ చేయడం. ఇది చాలా కష్టమైన పని. బట్ అవర్ ఫినాన్స్ టీమ్ అండ్ అందరం డే అండ్ నైట్ పని చేసుకుని ఒక పొలిగకి తీసుకొచ్చారు. సో బిఫోర్ ఐ రిక్వెస్ట్ ఏసీ ఫినాన్స్ టు టెల్ అబౌట్ ద బడ్జెట్. 2-3 అంశాలు మీకు ప్రత్యేకంగా చెప్పాలనుకున్నాను. ఇప్పుడు సిటిజన్ సర్వీస్ ఓరియంటెడ్గా మేజర్గా మన మేజర్ బడ్జెట్ రెవెన్యూ విల్ కమ్ త్రూ మేజర్ హెడ్ ఈస్ అబౌట్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ వస్తుంది. ఇంకొకటి టౌన్ ప్లానింగ్ పర్మిషన్ వస్తుంది. ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సిటిజన్ హ్యాస్ టు డూ ఇట్. ఎవరెవరికి ల్యాండ్ ఉన్నాయో ప్రాపర్టీ ఉన్నాయో వారు చేయడం జరుగుతుంది. సో వారు పూర్తిగా ఎండ్ టు ఎండ్ ఇప్పుడు ఆన్లైన్ చేయడం జరిగింది. ముందు పూర్తిగా ఆన్లైన్ లేదు. కొన్ని ఫెసిలిటీస్ ఆన్లైన్ ఉన్నాయి, కొన్ని ఫెసిలిటీస్ డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఉన్న డీసీతో లేదన్నా ట్యాక్స్ కలెక్టర్స్తో బిల్ కలెక్టర్స్తో మాట్లాడని ఉన్నాయి. అన్నీ పూర్తిగా ఈసారి ఎండ్ టు ఎండ్ ఏ ప్రాపర్టీ ట్యాక్స్ గురించి మీరు పేరు చేంజ్ చేయాలియా, లేదన్నా ఫోన్ నెంబర్ అప్డేట్ చేయాలియా, లేదన్నా అసెస్మెంట్ చేంజ్ చేయాలియా, అన్ని ఎండ్ టు ఎండ్ ఆన్లైన్ చేయడం జరిగింది. దానివల్ల సిటిజన్ కు ఈజీగా సర్వీస్ చేయడానికి అవకాశం ఇచ్చాం. సో దిస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ దిస్ బడ్జెట్. దీంతో పాటు టౌన్ ప్లానింగ్ కూడా కొత్తగా వచ్చిన 27 ULB సంబంధంగా కూడా పూర్తిగా అక్కడ కూడా టౌన్ ప్లానింగ్ అఫీషియల్స్ కు పోస్ట్ చేయడం జరిగింది. వాటితో పాటు అక్కడ జ్యూరిస్డిక్షనల్ ఇష్యూస్ ప్రకారం లాగిన్ కూడా చేయడం జరిగింది. ఎప్పుడు మన ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్ ఉందియో ముందు ఎలా జరిగిందో అదే విధంగా జిహెచ్ఎంస్ లో జరిగిందో ఇప్పుడు కూడా అన్ని 27 అర్బన్ లోకల్ బాడీస్ ఎక్కడ మెర్జ్ అయిందో దానిలో కూడా మనం పూర్తిగా చేయడం జరుగుతుంది. సో అన్ని ఫెసిలిటీస్ మనం చేస్తాం. సో ఈసారి మన బడ్జెట్ మాక్సిమం 11,460 crores కు మన బడ్జెట్ ప్రపోజ్ చేస్తున్నాం. పూర్తి డీటెయిల్ ని ఏసీ ఫైనాన్స్ ని చెప్పాలని కోరుకుంటున్నాం. Good morning, ma'am. Good morning, honorable corporators. Good morning, sir.